అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీని పోలీసులు గుట్టురట్టు చేశారు. రాజకీయ నేతలు ఈ ముజ్రా పార్టీని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నికల విడిది కోసం ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అమ్మాయిలతో విందులో చిందులు వేస్తున్న విషయానికి సంబంధించి పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీ కలకలం రేపుతోంది. రాజకీయ నేతలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నిక విడిది కోసం ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. నాంపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడి నేతృత్వంలో పార్టీ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. అమ్మాయిలతో పాటు రాజకీయ నాయకులను పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీ కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ, ఏం చెప్తున్నారు పోలీసులు? స్వాతి, మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో ఇవాళ తెల్లవారుజామున మంచాల సంబంధించిన ఎస్ఓటి టీము రైడ్ చేయడం జరిగింది. ముందుగా అక్కడికి వెళ్ళిన పోలీసులకి చాలా మంది అమ్మాయిలు, అక్కడ దాదాపు 25 మందికి పైగా పురుషులు కనిపించారు. ఆ తర్వాత అక్కడ లిక్కర్ తో పాటు డాన్సులు చేస్తుండడానికి కూడా గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అందరూ కూడా దాదాపు 50 ఏళ్ల పైబడిన వాళ్ళు ఉండడంతో ముందుగా వీళ్ళంతా కూడా వేరే కంపెనీలకు సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు అని అనుమానించారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా మంచాల పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత విచారణలో అప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మొయినాబాద్ గాని చేవెళ్ల వైపు గాని వెళ్తే అటువైపు ఫామ్ హౌస్లలో ఇటీవల కాలంలో పోలీసులు రైడ్ చేయడం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇటు ఇబ్రాహీంపట్నం మంచాల వైపు దృష్టి సారించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇటువైపు ఉన్న ఫామ్ హౌస్లలో ఓ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి కూడా ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇందులో నాంపల్లి నియోజకవర్గం నుండి ఓ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి నేతృత్వంలో ఈ మొత్తం పార్టీ నిర్వహించినట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇందులో మాజీ కార్పొరేటర్ భర్త కూడా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 25 మంది పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి నోటీసులు జారీ చేసి కొద్దిసేపటి క్రితమే వాళ్ళని పోలీస్ స్టేషన్ నుండి అయితే పంపించి వేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి 2,40,000 రూపాయల నగదుతో పాటు 11 వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ముందుగా ముజ్రా పార్టీలో 8 మంది అమ్మాయిలు నృత్యాలు చేస్తుండడం, పాటలు పాడుతుండడంతో పాటుగా మద్యం కూడా సేవిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన వాటినన్నిటిని కూడా సీజ్ చేశారు. ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీని నిర్వహించడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యానికి మంచాల గ్రామంలో ఉన్న లింగపల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కి దాదాపు 60 కిలోమీటర్లకు పైగా కూడా డిస్టెన్స్ ఉంటుంది. ఈ వైపు వచ్చి ఫామ్ హౌస్లలో ఈ విధంగా విడిది ఏర్పాటు చేస్తారని కూడా పోలీసులు కూడా ఊహించని నేపథ్యం అయితే కనబడుతుంది. కాబట్టి ఇటువైపు కూడా ఇక మీదట పోలీసులు నిఘా పెంచుతామని అయితే చెప్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనేది మాత్రం వాళ్ళు నిర్ధారించట్లేదు. కానీ ఎఫ్ఐఆర్ లో ఉన్న 25 మంది పేర్లలో లిస్టు కనుక చూస్తే అందులో చాలా మంది నాయకులు ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళకైతే నోటీసులు జారీ చేశారు. వీళ్ళంతా కూడా కోర్టులో అపియరెన్స్ కావాల్సి ఉంటుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.